హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మన డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. కానీ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ఇక్కడ నేను పల్లి చట్నీ అండ్ ఆనియన్ పప్పు కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ నాకు కంప్లీట్గా పరిస్థితులు నేర్పించిన కర్రీ అనొచ్చు. ఇంట్లో ఏం లేకపోతే చేశాను. ఇప్పుడు ఏమన్నా ఉన్నా సరే పక్కన పెట్టి చేసేంత ఇష్టం ఆ కర్రీ. చాలా బాగుంటుంది, ఎందుకు నాకు బాగా నచ్చుతుంది. ఇక నేను బట్టలు వాష్ చేస్తున్నా, డైలీ వాష్ చేస్తా. ఎప్పుడన్నా ఒక్కరోజు పెండింగ్ పెట్టానంటే చూడండి, ఇంకా నెక్స్ట్ డేకి అంతే. ఇంక చేతులన్నీ లాగుతాయి, ఏందో నాకు అర్థం కాదు. ఒక్క రోజు నేను వాష్ చేయలేదు, ఎస్టర్డే వాష్ చేయలేదు. టుడేకి ఇంకా మహివి 2 డ్రెస్సెస్, నావి 2 డ్రెస్సెస్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా నేను నా బట్టలు అన్నీ తడిచిపోతూ ఉంటాయి లేండి, ఉతికితే అట్లే ఉంటుంది. ఇదేం బట్టలు ఉతకడం అనొద్దు, నాకు అట్లే ఉతకడం వచ్చి ఏదో ఒక రకంగా ఉతుకుతున్నాను కదా గైస్, అదే గ్రేట్ అనుకోండి. అండ్ ఇక్కడ ఆరబెట్టేసాను చూసారా, మహివి 2 డ్రెస్సెస్ ఉన్నాయి, నావి 2 డ్రెస్సులు ఉన్నాయి. ఇది మా టెర్రస్ అన్నట్టు ఇంకా అందరూ ఆరబెట్టేసి. ఎస్టర్డే మొత్తం అంతా క్లౌడ్ బాగాలేదు కదా, ఈరోజు కొద్దిగా ఎండ వచ్చిందని చెప్పేసి అందరూ బట్టలు ఆరబెట్టేసారు అన్నట్టు. పైన బాగుంటుంది గైస్, మాకు టెర్రస్ బాగా నచ్చుతుంది. నాకు మొత్తం చూస్తుండగానే ఇంట్లో పనులు చేస్తుంటేనే లంచ్ టైం అనేది అయిపోయింది అనుకోండి. ఏమో ఇంకా మొత్తం ఇల్లు ఉడిచి బట్టలు ఉతికి స్నానం చేసి అంట్లు కడిగి ఎక్సెట్రా వర్క్ అంతా చేసేలోపు మొత్తం ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడ ఇంకా లంచ్ అనేది చేస్తున్నాం అన్నట్టు. మేము ఇంద్ర అమ్మగా అంత కొంచెం కర్రీ చేసామని అనవద్దు, పక్కింటి అక్క వాళ్ళకి ఇచ్చాం మేము కొద్దిగా కర్రీ. షేర్ చేసుకుంటాం, మాదేమన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఉంటే మేము అరే భలే చేస్తావు ఈ కర్రీ ఇవ్వు అని చెప్పేసి అని అంటుంది. ఆయిల్ చాలా తక్కువ వేసిన, ఏమో అనుకోవద్దు చూసి, ఓకేనా. ఇక్కడ పల్లీ చట్నీ అండ్ రెడ్ మిర్చి వేసా, గ్రీన్ మిర్చి వేసా గైస్. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన చేతులు చూడండి ఎంత రెడ్గా అయింది. కనిపిస్తుంది గైస్, వైట్ కనిపిస్తుంది. బ్రైట్నెస్కి ఏమో పిచ్చి బ్రైట్నెస్. ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చిన చేతులన్నీ గుంజుతున్నాయి, రెడ్గా అయినాయి. కవర్లు మొత్తం ఎండిగనం కూరగాయలు తెచ్చిన చూపిస్తా చూడండి, అన్ని కూరగాయలు. అమ్మ చేతులు అయితే మస్తు మండినాయి. అందుకే చెప్పినప్పుడు ఏంటంటే ఫస్టే చెప్పిండు, నీ నుంచి కాదు అవసరం మా మమ్మీగా, నేను తెస్తాను సైలెంట్ ఊరుకానన్నా. ప్రతిదానికి నా వల్ల కాదంటావేంటి, నేను ప్రూవ్ చేసుకుంటాను. పైన ట్రూత్ నిజం చెప్పాలంటే నేను వేసే ప్రతి అడుగు నేను రియలైజ్ అయ్యాను. నేను ఓవర్ యాక్షన్ చేసి అనవసరంగా బయటకు వచ్చానా అని చెప్పేసి సైలెంట్గా అతను తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ బాబాతో కంపేర్ చేస్తే మా ఇద్దరిట్లో నేనే కొద్దిగా బెటర్ తెస్తా. ఈరోజు అది కూడా ఏమనిపించిందంటే, మా పక్కన అక్క చెప్పిందా ఏం వెజిటేబుల్స్ వెతుకుతుంది. వంకాయలు అయితే స్టార్టింగ్ నుంచి వెతికే నుంచి నవ్వుతూనే ఉన్నది. ఇంకొక 1 ఇయర్ దాకా టాపిక్ వదిలేదామె. ఏం వెతుకుతున్నావే కూరగాయలు, ఇలా ఎవడన్నా తీసుకుంటాడా, ఏం చేస్తున్నావు, నీకు ఇంకా వంకాయలు వెతకడానికి రాదు, నువ్వు ఏం కాపం చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా తిడుతూనే ఉంది. మా అత్తయ్యతో పడాల్సిన తిట్లనే నాకు పక్కన అక్కతో పడింది, అన్ని తిట్లు తిట్టింది. ఇంకా నాకు వెతకడం సరిగ్గా రాక ఇంకా ఆమె బుట్టిలో వేసుకుంటారు కదా, అవన్నీ లాక్కుని నా బుట్టిలో వేసుకొని వచ్చాను నేను. ఇంకా నవ్వుతూనే ఉంది అక్కడి నుంచి వచ్చేటప్పటి నుంచి. అన్ని కూరగాయలు తీసుకొచ్చిన. అండ్ నాకు రియలైజ్డ్ అయిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, అట్లా వెళ్తే కొద్దిగా తెలుస్తాయి వెజిటేబుల్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఏవి మంచి కావాలి, క్యాల్కులేషన్ అనేది మనకు వస్తాయని నాకు అర్థమైపోయింది. బట్ వెయిట్కి చేతులు అయితే మస్తు నొప్పి పుట్టినాయి, కానీ కొద్దిగా బెటరే తెలిసింది ఎట్లా చూడాలి, వంకాయని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. నాతో కంపేర్ చేస్తే ఆయనకు అస్సలు తెలియదు గైస్, నాకే కొంచెం మంచిగా తెలుస్తాయి, ఆయనకు తెలియదు. ఎందుకంటే వంట చేస్తున్నాం కాబట్టి తెలుస్తాయి. ఆయన పోతే ఇంకా అంత చెత్తనే తీసుకొస్తాడు, అస్సలు నచ్చాయి నాకు. అందుకే అతను తీసుకొస్తానంటే నేను వద్దు అని చెప్తాను సీరియస్. ఈ బయట ఎప్పుడు సౌండ్ వేసి నేను ఎప్పుడు వీడియో ఇట్లా స్టార్ట్ చేస్తానో లేదు, ఇట్లా సౌండ్ అన్నీ పెడతా ఉంటాను. నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకుని అన్నీ చెప్తాను. బకెట్ కూడా పెట్టా, ఒకేసారి అన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. లేదు వీడియో చేస్తున్నా, నేను కూడా తిన్నా, ఫస్ట్ టైం తీసుకున్నా చేద్దాం. చూడండి గైస్ ఏమేమి తీసుకొచ్చాను. ఇవేమో చట్నీ కోసం తీసుకొచ్చిన, ఇవేమో కర్రీ కోసం తీసుకొచ్చిన. ఇంకో ఆలు ఎట్లున్నాయి చూడండి పిచ్చిగా. బీట్రూట్, వంకాయలు, ఇవి కాకరకాయలు. నా లైఫ్లో ఫస్ట్
టైం నేను ఇప్పుడు నా నాలుకని టచ్ కూడా చేయలేవు, నా చేతులు కూడా టచ్ చేయలేవు. ఫస్ట్ టైం తీసుకొచ్చిన లైఫ్లో. మరి ఎట్లా చేస్తా ఏం చేస్తా నాకు కూడా తెలియదు. తినాలి నువ్వైతే ఖచ్చితంగా తినాలని ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తారు, తిడుతురు కూడా నన్ను చాలా వరకు. నువ్వు అస్సలు హెల్త్ పట్టించుకోవట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నావు, తినాలి ఖచ్చితంగా తినాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చిన. ఈరోజు చేద్దాం, ఎట్లయితుందో తెలియదు. మరి ఇంకా పల్లీలు అయిపోయినాయి, మొన్న ఫెస్టివల్ అప్పుడైతే అయిపోయినాయి ఆల్మోస్ట్. మేము పల్లీలు షుగరు అప్పుడు మేము సర్కులలో తీసుకొచ్చినాం కదా, ఫెస్టివల్ టైంలో ఏమేమో చేసినాం కదా పిండి వంటలన్నీ, అయితే అయిపోయినాయి మొత్తము. రీసెంట్లీ కూడా గులాబ్ జామున్ చేసిన. సో అయిపోయింది అన్నట్టు, అందుకని చెప్పేసి ఇంకా టీలకు కూడా లేదు అని చెప్పేసి పల్లీలు 180 kg పడింది. ఇది 1/2 kg. ఇదైతే 1/2 kg అంటే కూడా నాకు ఎట్లా నమ్మబుద్ధి కూడా ఎట్లేదు అట్లుంది. ఎప్పుడైనా ఒకేసారి మాల్లో మంత్లీ తీసుకొస్తేనే బెటర్, ఇట్లా మధ్యలో తీసుకురావాలంటే కరెక్ట్ కాదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇట్లా తీసుకొస్తుంటే మస్తు కోపం వచ్చింది. ఎందుకంటే నాకే తెలియకుండా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో నాకు కూడా తెలియదు కొన్నిసార్లు. ఏమో గైస్, ఇట్లయితే తీసుకురావడం అయితే కరెక్ట్ కాదు, ఒకేసారి తెచ్చుకోవడమే బెటర్. బట్ ఈసారి సరుకులన్నీ మధ్యలోనే అయిపోయినాయి. ఫెస్టివల్ టైంలో అంతా చాలా వరకు కూడా అంటే చాలా జాగ్రత్తగా చేస్తే, ఏమైనా చేసినా ఎక్కువ వేస్ట్ చేయకుండా. ఇప్పుడు అదే తెలుస్తుంది కదా, మనం కష్టపడితే ఏదైనా నీట్గా చేస్తామని. ఇంట్లో ఉన్నప్పుడు అట్లా నీట్గా చేయం, కానీ ఇక్కడికి వచ్చాక ఆ కష్టము ఆ ప్రతి అంటే నా చేతులతో నేను కొంటాను కదా, అమ్మో ఇంత డబ్బులు 200 100 అని పెడుతుంటే అట్లా బుద్ధి వచ్చి ఉంటుంది డెఫినెట్గా నాకు. సో అందుకే ఏదైనా చేసినా ఎక్కువ వేస్ట్ అయితే చేయను. ఎంత అవసరమో అంతే చేస్తా, లిమిటెడ్గానే చేస్తా, ఏది వేస్ట్ చేయను, ఎక్కువ పడేయను నేను కూడా. సో అట్లా నాకు 2 months వరకు ఈజీగా అయిపోతాయి. ఒకసారి తెచ్చుకుంటే 2 months వరకు అయిపోతాయి. 3rd month రన్నింగ్ మళ్ళీ షాపింగ్కి వెళ్తా. బట్ ఫెస్టివల్ టైంలో ఏంటంటే చాలా వరకు కూడా వేస్ట్ అయినాయి కొన్ని. పిండిలు అయి ఉండొచ్చు, అవి చాలా షుగర్ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకనంటే నేను తొందర చేయాలని టెన్షన్లో హెల్ప్ బ్యాకప్ ఒక పర్సన్ లేకపోవడం, టెన్షన్ వల్ల ఫాస్ట్గా చేయడం కొద్దిగా ఎక్కువైతే అపోతే ఫోన్ లేదు చేస్తే చేయండి అని చెప్పేసి అప్పుడు చాలా వరకు కూడా సరుకులన్నీ వేస్ట్ చేసినాను నేను. చాలా వరకు మా సరుకులు అయితే వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు తెలుస్తుంది, బుద్ధి వచ్చింది, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది నాకే. ఇప్పుడు మళ్ళీ నీట్గా చేయాలి. ఇంక ఇవి 2 లేవని తీసుకున్నా. మేబీ నెక్స్ట్ మంత్లో అట్లా ఒకసారి సరుకులకు వెళ్ళాలేమో, మేబీ తెలిసి వెళ్ళాలి. ఇంకా ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇంకా ఇది ఎట్లా చేస్తాను నేను కూడా చూడాలి. ఇంకా గూగుల్ చేసి అవి చేసి ఇవి చేసి ఎట్లుంటో చూడాలి. ఈరోజే చేసినాక చూస్తా. ఈ రెసిపీ కూడా పెడతా. అస్సలు నచ్చదు నాకు నా లైఫ్లో ఇప్పటి వరకు. నా ఏమంటారు టచ్, నా నాలుకనే టచ్ కూడా చేయలేదు. ఇది నా చేతులు కూడా టచ్ చేయాలి యాక్చువల్గా. ఈరోజే నిజంగా చెప్తాను, ఈరోజే టచ్ చేసాను. నాకు వీటిని చూస్తేనే భయం వేస్తుంది. ఈ పైన ఇట్లా ఉంటాయి కదా, ఇవి చూస్తేనే చాలా భయం వేస్తుంది. వాటికి దూరంగా వెళ్ళిపోతాను నేను, టచ్ కూడా చేయను. అలాంటిది ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా, నీ హెల్త్ ఏంది బాగా అయింది అనుకుంటున్నావా, కరెక్ట్ కాదు, ఇప్పటికే కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, వేళ్ళు మండుతున్నాయి, అది ఇది అని అంటావు. యాక్చువల్గా నీది ఎప్పుడో తినాల్సింది, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పటికైనా సరే కొద్దిగా హెల్త్ సెట్ చేసుకో, హెల్దీ ఫుడ్ తిను అని చెప్పేసి ఇంకా తిట్టిరు. చాలా వరకు అంటే నా మంచిగా కదా చెప్పారు. మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా నా మంచి గురించే చెప్తారు. సో అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా జ్ఞానోదయం తెచ్చుకొని ఇంకా చూద్దాం, ట్రై చేద్దాం. అట్లీస్ట్ మన స్టైల్లో ట్రై చేస్తే మేబీ చేయదు లేకుండా చేయగలుగుతానేమో. ఫస్ట్ టైం రివ్యూ ఈ కర్రీ చేశాక నేనే ఇస్తాను, జెన్యున్గా నేనే చెప్తా, బాగా చేస్తానా బాగా చేయలేనా, తినొచ్చా తినకూడదా ఏందని చెప్పేసి కర్రీ చేశాక ట్రై చేద్దాం. ఈరోజైతే కర్రీ చేసి ట్రై చేద్దాం, మిస్ అవ్వకండి. అండ్ వీడియో లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. దయచేసి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి గైస్. లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. కామెంట్ చేస్తేనే నేను చేసేదానికి అనిపిస్తుంది. ఇంతసేపు నేను బయటికి వెళ్ళేసి వచ్చి ఈరోజు నేను అబ్బాయి ఏం బ్లాగ్ పెడదాంలే అనిపిస్తుందా, కానీ మీరు వెయిట్ చేస్తారని నేను పెడతా కదా. ఆ వెయిట్ చేసినప్పుడు ఏంది, అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఏదో ఒకటి నచ్చితే నచ్చిందను మిమ్మల్ని బలవంతంగా ఇది చేయండి అది చేయండి అని చెప్పట్లేదు కదా. అరే ఈ బ్లాగ్ నచ్చింది, అందరికి అన్ని బ్లాగ్స్ నచ్చాలని కూడా ఏం లేదు కదా. ఒక బ్లాగ్ నచ్చితే 10 బ్లాగ్స్ నచ్చకుండా ఉండొచ్చేమో మేబీ. మరి ఈ బ్లాగ్ అంతగా అనిపించలేదు. మీరేం చెప్పారు, రెసిపీ చెప్పు అని అన్నారు. నేను రెసిపీ చెప్పాను. రెసిపీ చెప్తే మన ఛానల్లో అసలు పోవట్లేదు వీడియోస్. నేను అంత కష్టపడి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో తీసుకుంటూ చేస్తే నాకు వర్క్ డిలే అయిపోయి అన్నీ చేస్తాను. ఆ రెసిపీ చేస్తే అసలు పోలేదు గైస్. వీడియో ఎలా పడిపోయిందో చూడండి, మొత్తం లాస్ట్ 10th ప్లేస్లో పడిపోయింది. అదైతే లాస్ట్ అంటే లీస్ట్ స్టేజ్లో ఉండిపోయింది. అందుకే నార్మల్ వీడియోస్ పెడితే కొద్దిగా అట్లీస్ట్ పోతాయి.
అందుకని రెసిపీస్ చేయను. మీరు చూసి ఎంకరేజ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా కొన్ని రెసిపీస్ పోస్ట్ చేయాలి, షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే నేను ఎట్లా చేస్తా చెప్పండి. మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా ఖచ్చితంగా.